గలతీ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ చిన్న మాటను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలను బట్టి నీకు మరొకసారి వందనాలు. ఈరోజు మేమేమి నేర్చుకోవాలో, మాకు ఏది అవసరమో నువ్వు సమస్తం ఎరిగిన వాడవు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము వర్ధిల్లుతాం, నీవు మాట్లాడితే మేము సరిచేయబడతాం. మా జీవితాల్లో ఎన్నో లోపాలు ఉంటాయి నాయన. మేము పరిపూర్ణం కాదు, కానీ మమ్మల్ని సరిచేస్తూ నడిపించేది నీ వాక్యము, నీ మాట. అట్టి నీ మాటతో మమ్మల్ని బలపరిచి నడిపించి సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఇక్కడ మోసపోయేది ఎవరు? మనమే. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. అంటే చాలా సందర్భంలో ఎక్కువగా మనం మోసపోతూ ఉన్నాం. మనం ఎలా మోసపోతూ ఉన్నాం అంటే, మనం ఏమనుకుంటామంటే, మనం చేసేది ఏది కూడా ఎవరికి తెలియదు అని అనుకుని మోసపోతూ ఉంటాం. కానీ మనం చేసేది అందరికీ తెలుసా, తెలీదా? తెలుసు. మనం చెప్పేది ఎవరికి తెలియదు అనుకుని మోసపోతున్నాం. అవునా? ఎవరో ఒకళ్ళకి ఏదో నోటికి వచ్చిన ఎలా వాగుతూ ఉంటాం వెళ్ళి. మళ్ళీ ఏమనుకుంటాం, మనం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. కానీ అది అందరికీ తెలుస్తుందా లేదా? అంటే ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎవరికి తెలియదు అనుకుని నీకు నువ్వే మోసపోతున్నావు. నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఎవరికి తెలియదులే అనుకుంటూ నీకు నువ్వే మోసపోతూ ఉన్నాం. ఇంకోటి, ఒకవేళ కొన్ని సందర్భంలో మనం చేసేవి, మనం మాట్లాడేవి కూడా మనుషులకు తెలియకపోవచ్చు. మనం ఏమనుకుంటున్నామంటే, మనుషులకు తెలియదు కదా, ఎవరికి తెలియదు అని చెప్పి అనుకుని, ఎలాగంటే దేవుడికి తెలుసన్న విషయాన్ని మనం మర్చిపోయి దాన్ని పట్టించుకోకుండా నీ చేసే పనులు మనం చేసి మనం మోసపోతున్నాం. ఏ విధంగా మోసపోతున్నామంటే ఈ విధంగా మోసపోతూ ఉన్నాం. ఏమని? ఎవరికి తెలియదు అనుకుని చేస్తున్నాం. అంటే మోసపోతున్నావు. చాలామంది కొన్ని విషయాలు, ఎదటివారు మనల్ని మోసం చేసింది వేరు, బయట వ్యక్తులు, మనతో ఉన్న వ్యక్తులు, మన కుటుంబస్తులు, మన స్నేహితులు, మనతో పాటు ఉండేవాళ్ళు మనల్ని చేసే మోసం వేరు. కానీ ఇక్కడ మనల్ని మనం మోసం చేసుకోవడం వేరు. ఎక్కువగా ఇక్కడ కనుక మనం ఆధ్యాత్మికమైన విషయాల్లో, కొన్ని విషయాల్లో మనుషులు మనల్ని మోసం చేసేది చాలా చాలా తక్కువ సందర్భాలు. కానీ మనల్ని మనం మోసం చేసుకునేది చాలా చాలా ఎక్కువ సందర్భాలు. అవునంటారా, కాదంటారా? లేకపోతే మీకు ఏమన్నా మనుషులే మమ్మల్ని ఎక్కువ మోసం చేశారని అనుకుంటున్నారా? మీకు తెలియదు, కానీ మనకు తెలియదు, కానీ మనుషులు మనల్ని మోసం చేసిన దానికంటే మనల్ని మనం మోసం చేసుకునేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి. లెక్క పెట్టుకుంటే, ఆలోచిస్తే అవి ఎలాగా అంటే ఇలాగే. చాలా పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు, మన కుటుంబస్తులకి, మనకు అయిన వాళ్ళకి, కావలసిన వాళ్ళకి ఇష్టం లేని పనులు మనం చేస్తూ వాళ్ళకి తెలియదులే అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి నిజంగా వాళ్ళకి తెలియకుండా ఎందుకు చేస్తున్నాం అంటే, వాళ్ళు తెలిస్తే వాళ్ళు మనల్ని చేయనివ్వరు. తెలిస్తే వాళ్ళు మనల్ని చేయనివ్వరు. ఎందుకు చేయనివ్వరు? తెలిస్తే అది మనకి చెడు కాబట్టి, మనకి హాని కాబట్టి వాళ్ళు మనల్ని చేయనివ్వరు. కానీ మనమేం చేస్తాం? వాళ్ళకి తెలియకుండా చేసేసి, వాళ్ళకి తెలియదు కదా అని మనం అనుకుని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, మన పైన ఉన్న నాయకులకి, లేక మన పర్యవేక్షిస్తున్నటువంటి దేవునికి మనం తెలియకుండా చేసేటువంటి పనులు, వాళ్ళకి తెలియకుండా చేసేటువంటి పనులు మనం చేస్తూ వాళ్ళకి తెలియదు అనుకుంటూ ఎవరిని నష్టపరుచుకుంటున్నామంటే మనల్ని మనమే ఎవరినో పాడు చేసుకుంటలేదు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎవరినో మోసం చేయట్లేదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఒక మానవ జీవితంలో మరి ఏది ఉండదు. ఎవడో మోసం చేస్తే ఒకటి, కానీ మనల్ని మనమే మోసం చేసుకుని, మనల్ని మనమే పాడు చేసుకుని, మనల్ని మనమే పతనం చేసుకునేటువంటి విషయాలు ఉన్నాయి చూసారా? ఇది చాలా దౌర్భాగ్యం.
కాబట్టి ప్రతి విషయంలో కూడా మోసపోకుడి అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి ఒక ఉద్దేశానము, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్న మాటల యొక్క సారాంశం ఏదైనా ఉంది అంటే కనుక ఎక్కువగా మనం మోసపోతూ ఉన్నాం. చాలా దారుణంగా మనము మోసపోతూ ఉన్నాం. ఎలాగ మోసపోతున్నామంటే అదే చాలా విషయాలు దేవునికి అయిష్టం. నేను చెప్పినవి వినాలండి, మీరు ఇక్కడ మాట్లాడకూడదు. నేను చాలా సందర్భాల్లో మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుడు చూడడు, మనుషులు చూడడు, దేవుడు చూడడు అనుకుంటూ ఎక్కువ సందర్భాల్లో మనల్ని మనం మోసం చేసుకున్నటువంటి సందర్భాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించాలని ఒకటి ఎక్కువగా ఇంకెక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు, మరొకసారి మనం మోసపోకూడదు. ఇప్పుడు దాకా మోసపోయాం, మరొకసారి మనం మోసపోకూడదంటే మనము దేవుడు ఒకటి మనుషులు చూడరు, మనుషులకు తెలియదు అని అనుకుంటే వేరు, కానీ దేవునికి తెలియకుండా మనం ఏది కూడా మనం ఒకటి తెలుసా, నీ తలలో తల వెంట్రుక రాలితే ఎవరో తెలుసంట? నీ తలలో తల వెంట్రుక రాలితే నాకు తెలుసా? నా తల వెంట్రుక ఏదైనా రాలితే మీకేమని తెలుసా? కానీ మన తలలో తల వెంట్రుక రాలితే ఎవరికి తెలుసంట అని బైబిల్లో ఉంది. అంటే నీ జీవితములో దేవుడికి తెలియకుండా నువ్వేది చేయలేవు. దేవుణ్ణి దాచి మనం ఏది చేయలేం. ప్రతిదీ దేవునికి ఎరికే. కాబట్టి అలాగ నేను తెలియకుండా చేస్తున్నాను అని అనుకుంటున్నాం కాబట్టే మనం మోసపోతూ ఉన్నాం. మోసపోవద్దు ఈరోజని పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనమేమనుకుంటాం, చాలా సందర్భంలో దేవుడికి తెలియదులే అనుకుంటాం, దేవుడికి ఇది చూడలేదులే అనుకుంటాం. అందుకని అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు చెడు చేసి, నువ్వు నష్టం తెచ్చుకుని, నువ్వు తప్పు చేసుకుని, నువ్వు పాడు చేసుకుంటే వెక్కిరించేది దేవుణ్ణా నిన్నా? నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుని, నీ జీవితాన్ని మోసం చేసుకుని, నీ జీవితం తప్పుడు మార్గం వైపు నడిపించుకుంటే వెక్కిరింపబడేది నువ్వా? ప్రజలు నిన్ను వెక్కిరిస్తారా, దేవుణ్ణి వెక్కిరిస్తారా? మనల్నే వెక్కిరిస్తారు. మన జీవితాల్ని ప్రజలు మనం తప్పుదారిలో మనం వెళ్ళినప్పుడు, మన జీవితాల్ని మనమే మోసం చేసుకుని, మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రజలు వెక్కిరించేది మనల్ని కానీ దేవుణ్ణి కాదు. అందుకనే మనం అనుకుంటాం దేవుడికి తెలియకుండా చేసేసాంలే, దేవుడు తెలియకుండా మనం తెలియదు అనుకుంటున్నాం, కానీ దానివల్ల దేవుడికి వచ్చిన నష్టమేమీ లేదు. దేవుడు వెక్కిరింపబడడు అంటే నువ్వు చేసేదాని వల్ల దేవుడికి వచ్చేటువంటి నష్టమేమీ, కానీ మోసపోయేది నువ్వు, మోసపోయేది మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుడికి ఏదో తెలియదన్నట్టు నటిస్తే గనక దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన జీవితంలో మనం ఎప్పుడు కూడా, ఈరోజు కూడా మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉండడానికి, మన జీవితాలు విలువ లేకుండా ఉండడానికి, మన జీవితాల మీద అనేక మంది అసూయపడడానికి, మన పట్ల అనేక మంది కక్ష కలిగి ఉండడానికి, మన మీద అనేక మంది కోపం కలిగి ఉండడానికి, అనేక మంది మన మీద పగబట్టడానికి కారణం ఏంటో తెలుసా మీకు? అనేక మంది మన మీద పగబట్టడానికి, అనేక మంది మనల్ని ద్వేషించడానికి, అనేక మందికి మనం ఇష్టం లేకుండా పోవడం గల కారణం ఏంటి చెప్పండి? నువ్వు మంచి బట్టలు కట్టుకుంటున్నావనా, లేకపోతే మంచిగా బంగారం గొలుసు నగలు వేసుకొస్తున్నావనా, నీకు మంచి ఉద్యోగం ఉందనా, నీ దగ్గర బాగా డబ్బు ఉందనా? ఎందుకు మన మీద ప్రజలు కక్ష కడతారు? ఎందుకు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు? ఎందుకు మనల్ని చాలామంది ఇష్టపడరు చెప్పండి? మనం మాట్లాడే మాటలు, ఇతరుల గురించి ఇతరుల గురించి మనం విత్తుతాం చూసారా? ఆ విత్తే వాటిని బట్టే ప్రజలు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటాడు కదా, మనుష్యుడు ఏమి విత్తునో, ఇది మనకు తెలియట్లేదు. నువ్వు ఏదైతే నాటుతావో తిరిగి దాన్నే నువ్వు కోసుకుంటావు. నువ్వు ఒక చెడు అనే విత్తనాన్ని విత్తావనుకోండి, తిరిగి ఏం కోసుకుంటావు? చెడే కోస్తాం. చేదు విత్తనాన్ని విత్తావనుకోండి, మరలా నీకు ఏ పంట వస్తుంది? చేదు పంట వస్తుందా, తీపి పంట వస్తుందా? చేదు పంటే తిరిగి వస్తుంది. నువ్వు తీపి అనే దాన్ని విత్తావనుకోండి, మంచి ఫ్రూట్ని విత్తావను, తీపి పదార్థాన్ని, తిరిగి నీకు ఏ ఫలం వస్తుంది? తీపి అనే
పదార్థమే వస్తూ ఉంది. అంటే నువ్వు తిరిగి పొందుకునేది దేని మీద ఆధారపడి ఉంది? నువ్వు విత్తే దాని మీద ఆధారపడి ఉంది. నాకు మంచిది రాలేదు, నాకు చెడ్డది వచ్చింది. ఎందుకు వచ్చింది చెడ్డది? అందరూ చెట్లు నాటుతాం. నాకు చెడ్డ నా చెట్టు చెడ్డగా కాసింది, చేదుగా కాసిందంటే నువ్వు విత్తిన విత్తనాన్ని సరి చూసుకో. నువ్వు ఎలాంటిది విత్తినప్పుడు తెలియాలి నీకు అది. ఆ తర్వాత దాన్ని ఏం చేద్దామన్న ప్రయోజనం లేదు. సో నువ్వు విత్తేటప్పుడే ఏది విత్తుతున్నావో బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పంట విత్తుతావో. చాలామందికి ఇది ఫ్యాషన్ కూడా ఈ మాట అనడం. అవునా కాదు? ఈ మాట అందరికి తెలుసా తెలీదా? నువ్వేది ఇచ్చుతావు అదే కోసుకుంటావు అందరికి తెలుసా తెలీదా? అందరూ వాడతామా వాడవా? ఈడు అంతమాను వాడేస్తాడు, మళ్ళీ అదే విచ్చుతాడు. ఈడే చెప్తాడు, మళ్ళీ మనమే చెప్తాం అందరికీ. మళ్ళీ మనమేది ఇచ్చుతాం విత్తేటప్పుడు? మళ్ళీ ఆ చెడే విచ్చుతాం, ఆ చెడ్డదే విచ్చుతాం, ఆ చేదుదే విచ్చుతాం. మళ్ళీ ఆ మాటను వాడుతూ ఉంటాం. మనం మళ్ళీ ఆ మాటను వాడుతూ ఉంటాం, మరలా మనం అదే పని చేస్తూ ఉంటాం. ఇది అజ్ఞానం కదా? మనకంటే వ్యర్థుడు కూడా ఉంటాడు. ఇలాగా తెలియక చేసిన వాడు వేరు, కానీ తెలిసి ఏది విత్తితే అదే కోస్తామని తెలిసి మళ్ళీ అదే చెడ్డదాన్ని విత్తడం అనేది అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా మన జీవితాల్లో? మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? మనకంటే అమాయకులు, మనకంటే పిచ్చోళ్ళు, మనకంటే వెర్రోళ్ళు ఈ ప్రపంచం మీద ఎవడూ ఉండడు. ఎందుకంటే నీకు తెలిసి అదే పని చేస్తూ ఉన్నావు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎందుకు నన్ను అందరూ ద్వేషిస్తూ ఉన్నారు? అందరి నుంచి ద్వేషం ఎదురవుతుంది అంటాం. ఎందుకు అందరి నుంచి ద్వేషం ఎదురవుతుంది? నువ్వేం విత్తావో. ద్వేషం విత్తితే నన్ను ఎవరు ప్రేమించడండి, అందరికీ నేను అందరి నుంచి నేను అందరినీ ప్రేమిస్తానండి అయినా నువ్వు అందరినీ ప్రేమిస్తే పగింతకు వస్తుంది నీ మీదకి. నువ్వు ప్రేమ విత్తుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, దాని ముసుగులు నువ్వేం విత్తుతున్నావో నీకు తెలియాలి. వెంటనే వచ్చేస్తుందంట ఈ మధ్యనే లేట్ చేయట్లా, వెంటనే వచ్చేస్తుందంట. చూసుకొని జాగ్రత్తగా. మరి వెంటనే లేట్ లేదు, ఆలస్యం లేదు. ఏదైనా ఇంకా లేట్ అవుతుందేమో కానీ మన జీవితంలో ఈరోజు మనం ఏదైనా చేస్తే ఇంకొక విషయం ఏంటి, ఇంకో మాట కూడా కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్యని. ఏదైనా చేస్తే వాళ్ళ పిల్లలకి అంటారు, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి తెలుసా? ఆడే అనుభవించేస్తున్నాడంట. ఎవరు చేశారో వాళ్ళే అనుభవించారు. పిల్లల దాకా వెళ్ళేదాకా అప్పుడు దాకా అంత ఓపిక లేదు ఈ దేవుడికి కూడా ఈసారి కదా. వెంటనే ఇచ్చేస్తున్నారు తిరిగి అనమాట. అంటే ఏదో చేస్తే పిల్లలకు అవుద్దు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే వెంటనే వాళ్ళే అనుభవించేస్తున్నారని చెప్పి ఈ మధ్యన పెద్దవాళ్ళు వింటూ ఉన్నాం అక్కడక్కడ. అంటే ఏది లేట్ అవ్వట్లేదు, అసలు లేట్ లేదు, సమయం లేదు, మనకి వెంటనే వచ్చేస్తుంది మనకి ఇంకా. కాబట్టి మనము ఏది ఎందుకు మనకు తిరిగి వస్తూ ఉంది? చాలామంది నేను అప్పుడప్పుడు కొంతమంది అనుకుంటూ చూస్తూ ఉంటాం. ఒకవేళ దాని గురించి కూడా మళ్ళీ ఇంకొక వివరణ ఇస్తాను. సహజంగా చాలామంది మనల్ని ఇష్టపడలేదు, లేకపోతే మనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు, లేకపోతే మనతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే కనుక అది మన ప్రవర్తన ఇతరుల నుంచి ద్వేషం మనకు ఎదురవుతూ ఉందంటే కనుక ఖచ్చితంగా ఎక్కడో మనలో తేడా, మనం విత్తేటువంటి దాంట్లో, మనం ఇచ్చే దాంట్లో ఎక్కడో తేడా ఉంది. మనం ఏది ఇస్తామో అదే రిటర్న్గా తిరిగి వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో అందుకని మనం జాగ్రత్తగా ఏది విత్తేటప్పుడు ఏది విత్తాలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనకి భవిష్యత్తు బాగోవాలి అంటే కనుక, మన ఫ్యూచర్ బాగోవాలి అంటే కనుక మనకి ఏముండాలి? విత్తనాలు ఎలాంటివి ఉండాలి? మంచి ఉండాలి. అంటే నువ్వు విత్తేవి ఎలాగ ఉండాలి? నీకు ఇక్కడికి అందరికీ మంచి భవిష్యత్తు కావాలా వద్దా? కావాలా? అందరికీ ఏం కావాలి? మంచి భవిష్యత్తే కావాలి. మరి మంచి భవిష్యత్తు కావాలనుకున్నప్పుడు ఏం కావాలి మనకి? మంచి విత్తనాలు కావాలి. అంటే మంచి మాటలు కావాలి, మంచి ప్రవర్తన కావాలి. నా జీవితం బాగోవాలండి, నా జీవితం ఆనందంగా ఉండాలి, ముందు భవిష్యత్తులో నేను సుఖంగా జీవించాలి, నేను సంతోషంగా జీవించాలి, 10 మందితో కలిసి నా జీవితం హాయిగా నవ్వుతూ వెళ్ళిపోవాలండి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన చేతిలో ఏం కావాలి? మన నోట్లో ఏముండాలి? మంచి విత్తనాలు ఉండాలి. మంచి విత్తనాలు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు మంచి విత్తనాలు విత్తితే దాని ఫలాలు నువ్వు బాగుంటావు, నీ పిల్లలు. నువ్వు విత్తిన విత్తనాలు మంచివైతే నీ పిల్లలు ఆ విత్తనాలు, మంచి విత్తనాలు
కోసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మనకు తెలియనివా తెలిసినవా? నేను ఎక్కడి నుంచో తెచ్చి చెప్పాను అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ తెలుసు. అయితే మనకు వచ్చిన లోపం ఏంటంటే అవన్నీ మనం పాటించం, చెయ్యము. తెలుసు కానీ వాటిని చెయ్యము మనం. ఈరోజు నిజంగా నేను చెప్తున్నాను, మళ్ళీ నన్ను చాలామంది అంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా నాకు మంచినీళ్ళు ఇవ్వడం కంటే ముందు మాట్లాడేది మా అమ్మ గురించి, అందులో సందేహం లేదు. నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే ముందు, ఇవ్వకుండానే నువ్వు ఎలాగున్నావు అని అడగక ముందే నేను గుమ్మంలో కాళ్ళు పెట్టడంతోనే మొట్టమొదటి మాట్లాడే మాట మా అమ్మను కూర్చుందై ఉంటుంది. మా అమ్మను గురించి మాట్లాడకుండా నాకు మంచినీళ్ళు కూడా ఎవరాళ్ళు అదేంటో. ఫస్ట్ మా అమ్మను పొగడాలి. అమ్మ నువ్వా, అయ్యో నేను చూస్తే మీ అమ్మ ఎంత సంతోషపడినావు. ఫస్ట్ మాట మీ అమ్మ మీకోసం ఎంత ఏడిచిందో, మీ అమ్మ నీ కోసం ఎంత బాగా. ఆ తర్వాత ఇదంతా అయిపోయాక అప్పుడు మంచినీళ్ళు. కారణం ఏంటంటే అమ్మ అన్ని మంచి విత్తనాలు విత్తెళ్ళింది. ఏ కుటుంబంలోకి అని నేను చెప్తున్నాను. మా అమ్మ, నేను కాదు, మీ అమ్మ గురించి మీరు చెప్పుకోండి కావాలంటే. మా అమ్మ ఎప్పుడు ఎవరింట్లో తగులు పెట్టలే. మా అమ్మ ఎప్పుడు ఎవరి మీద సాడీలు చెప్పలే. మా అమ్మ ఎప్పుడు ఎవరి పిల్లల గురించి చెడు మాట్లాడలే. మా అమ్మ ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పలేదు. అది నేను చెప్పుకుంటే కాదు, లోకం. మీ అమ్మ గురించి నువ్వు చెప్పుకుంటే కుదరదు. మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మ గురించి చెప్పేసి నేను చెప్పేస్తాను, మా అమ్మ గురించి అని చెప్పి తవదో. ఎవరు చెప్పాలి? అది తిరిగి నువ్వు కోసుకుంటున్నప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు చెప్పుకుంటావు, నేను చెప్పుకుంటాం కాదు. మనం కోస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగున ఈరోజు అలాగే విత్తి వెళ్ళింది కాబట్టి ఈరోజు నేను కోసుకునే ఫలాలు ఏ ఇంటికి వెళ్ళినా నేనేం పొందుకుంటాను తెలుసా? ప్రేమను పొందుకుంటాను. ఎందుకో తెలుసా? మా అమ్మ ప్రేమను అందరికీ పంచి విత్తి వెళ్ళింది. అందరి దగ్గర నుంచి నేను అదే కోసుకుంటున్నాను ఈరోజు. హల్లెలూయా. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా నన్ను అభిమానిస్తారు. ఎందుకో తెలుసా? మా ఇంటికి ఎవరు వచ్చినా మా అమ్మ అభిమానించేది. మా ఇంటికి ఈరోజు నేను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న శ్రేష్టమైనది నాకు పెడతారు. కారణం ఏంటో తెలుసా? మా ఇంటికి ఎవరొచ్చినా మా అమ్మ ఇంట్లో ఉన్న శ్రేష్టమైనది అలా పెట్టేది వాళ్ళకి. ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒరిస్సాలో బిజినెస్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి పని వాళ్ళని తీసుకెళ్ళా, మా ఊరి నుంచి పని చేయడానికి. తీసుకెళ్తే అంతకుముందు వాళ్ళు పొలాల్లో పనికి వెళ్ళేవారు, పొలాల్లో పని చేసుకుంటూ వెళ్ళేవారు. ఆ తర్వాత వాళ్ళు మన దగ్గర పనికి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి తిరిగి అందులో ఒక అతను ఇంటికి వస్తే, మళ్ళీ ఊర్లోకి వస్తే మీరు నమ్మరు, కొంతమంది ఈ మధ్యన కోయిట ఇల్లు వస్తే మారిపోతున్నారు, కొంతమంది మారతలేదులే. మాకు వెనక గుర్తు చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, వాళ్ళు రంగు చూస్తే చెప్పేసి వీళ్ళు కోయిట ఇల్లు వచ్చారా అని. ఎందుకంటే ఇక్కడ నల్లగా ఉన్నకి వెళ్ళి దొండపండులాగా వచ్చేసేవారు. అలాగా మా ఊరు వచ్చి మాతో పాటు ఉండి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి, మా ఊరు వచ్చేసరికి ఆయన అందరూ గుర్తుపడతలేదు. రంగు రుచి చిక్కదనం అన్నీ వచ్చేసాడు. రంగు మారిపోయాడు, చిక్కదనం రుచి వచ్చేసి మొత్తం అంతా మంచి మనిషి, మంచి ఫిట్నెస్గా మంచి బలంగా ఉన్నాడు. చూసి అప్పుడు ఊళ్ళో చెప్పుకున్నారంట. ఊళ్ళో వాళ్ళ అన్న మాట చెప్తున్నాను, లక్ష్మమ్మ పెట్టుబడి అంటే అలాగే ఉంటుంది అన్నారంట. అంటే లక్ష్మమ్మ పెడితే అలాగే ఉంటుంది ఎవరికైనా. ఎలా పెట్టేదో తెలుసా మా అమ్మ? మా దగ్గర జీతానికి తీసుకెళ్ళినా వాళ్ళు నేను ఒకే లైన్లో ఇలా గుండ్రంగా కూర్చునేవాళ్ళం. మధ్యలో గిన్నె పెట్టేది. చేపల కూర వండినా, చికెన్ వండినా, వాటిని వండినా, ఏది వండినా మధ్యలో గిన్నె పెట్టి కొడుక్కి ఎలా పెట్టేదో పనివాడికి కూడా అలాగే పెట్టేది. ఇంక అవసరమైతే ఒక ముక్క నాకన్నా తక్కువ వేసేది తప్ప వాళ్ళకి మాత్రం, ఎందుకంటే వాళ్ళు తినగలరు, వాళ్ళు తినేవాళ్ళురా అని చెప్పి నాకన్నా ఒక ముక్క తక్కువ చేసేది కానీ వాళ్ళకు ఒక ముక్క తక్కువ చేసేది కాదు. అప్పుడు ఊళ్ళో చెప్పుకున్న మాట ఏంటో తెలుసా జనం? లక్ష్మమ్మ పెట్టుబడి అలా ఉంటుంది. అంటే ఆవిడ చేతిలో పెడితే ఎవరైనా అంతే. అందుకని ఈరోజు నేను ఎవరింటికి వెళ్ళినా నాకు కూడా అలాగే పెడతారు. ఎందుకంటే మనం వెళ్తే వీళ్ళ అమ్మ అలాగే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ చేదరించుకునో, లేకపోతే వాళ్ళకి ఏదో పాసిపోయిందో ఇంకోటి పెట్టింది అనుకోండి, రేపు ఆ గుమ్మం దొక్కితే నాకు విలువ ఉంటుందా? ఏమండి, వీళ్ళ అమ్మ మనం వెళ్తే ఎలా పెట్టింది అనుకున్నావురా అని చెప్పి మనకి అదే చేస్తారు ఇప్పుడు కదా. అంటే మనం ఏది విత్తుతున్నామో తిరిగి దాన్ని మనం కోసుకుంటాం, రేపు మన పిల్లలు కూడా
అదే కోసుకోవాలి. కానీ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లులైన వారా, తండ్రులైన వారులారా, ఈరోజు మనం ప్రతి విషయంలో విత్తేటప్పుడు జాగ్రత్తగా, విత్తనం ఎలా ఉండాలన్నాను? మంచి భవిష్యత్తు కోసం, మంచి విత్తనాలు. అంటే మనకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఏమి విత్తాలి అంటే ఖచ్చితంగా మంచి విత్తనాలు విత్తితేనే తిరిగి మనం అది కోసుకుంటాం అని మనం గ్రహించగలిగినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అన్ని విషయాలు, ప్రతి విషయంలో ఒకటి కాదు, మనం జీవించే ప్రతి విషయంలో, నడిచే ప్రతి నడకలో, వేసే ప్రతి అడుగులో, మాట్లాడే ప్రతి మాటలో, విత్తే ప్రతి విత్తనంలో, చేసే ప్రతి పనిలో ఉండాలంటే విత్తనం మంచిదై ఉండాలి. విత్తనం మంచిదైతే దాని ఫలాలు కూడా మంచిగానే ఉంటాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, లేవీకాండం 26వ అధ్యాయము దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలను, దేవుడు చెప్తున్న మాటలను మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడి అన్నట్లుగా దేవుని మాటలు మనం వినొచ్చు. లేవీకి 26 చెప్తా అంటాడు కదా, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం వచ్చును, మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగు చేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్టముఖము లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గం చేత పడెదరు. అంటే ఇవన్నీ కూడా అంటున్నాడు దేవుడు. మనము మంచిగా దేవుణ్ణి మోసం చేస్తామేమో అనుకుంటాం, కానీ మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక దేవుడి మాటను విని మనము మంచి విత్తనాలు విత్తినట్లయితే, దేవుని మాటలను విని మనం మంచి పనులు చేసినట్లయితే మనకి ఏమేమి వస్తాయో దేవుడు చెప్తున్నాడు. మనం మంచిగా ఉంటేనంట మన వర్షాకాలంలో మీకు వర్షం వస్తుంది. ఈ రోజుల్లో వర్షం ఎప్పుడు వస్తుంది? ఈ రోజుల్లో వర్షం ఎప్పుడు వస్తుందమ్మా? ఈ ఎండాకాలం వర్షం తుఫాన్లు ఏంటమ్మా మతి లేకపోతే మనకి. వర్షాకాలం ఏమొచ్చినాయి? ఈ ఎండలు వచ్చినాయి. కారణం ఇది వరకు అది ఏమిటంటారు వాటిని, రోహిణి కార్తులు వరుసగా వచ్చాయి. ఇప్పుడు కార్తులకి దీనికి సంబంధం లేదు. రోహిణి కార్తె ఏమో చల్లగా ఉంటుంది, వసంతకాలం ఏమో బగ మండిపోతూ ఉంటుంది. కారణం మనం సరిగ్గా ఉంటే, దేవుడి కట్టడలను అనుసరిస్తే, దేవుడి మాటలను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీకు వర్షాకాలంలో వర్షం పడుతుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది. ఒకవేళ అలా ఎందుకు ఇది తారుమారైపోతున్నాయి కార్తులు కానీ ఋతువులు కానీ, ఇవన్నీ ఎందుకు మారిపోతున్నాయంటే దేవుని కట్టలను బట్టి మనం నడుచుకోవట్లేదు, ఆయన ఆజ్ఞను బట్టి ఆచరించట్లేదు, అలా ప్రవర్తించట్లేదు. కాబట్టి అవి కూడా ఎలా ఉన్నాయంటే అవి దేవుడి మాటలను బట్టి ఆటి ప్రకారం అవి నడుచుకుంటూ ఉన్నాయి. అంటాడు, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. ఇవాళ మన ధాన్యం వచ్చి పంట వాళ్ళ అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్ష పళ్ళు కాబట్టి అక్కడ ద్రాక్ష పళ్ళు మాట రాశారు. మన కాలానికి వస్తే కనుక మనకు ధాన్యం వచ్చి ధాన్యం నూర్చుకుని దాన్ని కోసుకుని దాన్ని నూర్చుకుని దాన్ని బస్తాల్లోకి ఎత్తుకుని ఇంటికి పట్టుకెళ్ళేసరికి మళ్ళీ ఊడ్చే రోజు వచ్చేస్తాయంట. అంటే మళ్ళీ ఊడ్చే పంట వచ్చేటప్పుడు దాకా మనం ఈ పండిని అని ఏం చేస్తూ ఉంటాం మనం? పండిని ఎన్ని చక్కబెట్టుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? మరలా పంట వచ్చేంత వరకు కూడా పండి నాటిని చక్కబెట్టుకుంటానే ఉన్నామంటే అర్థం ఏంటి? అంత సమృద్ధిగా పండేసినాయి, వీటిని ఒప్పుడు చేసుకుంటానే ఉన్నాం, మళ్ళీ పంట వచ్చేసింది. వీటిని కోసుకుని దాచుకుంటానే ఉన్నాం, ఈలోపు మరలా పంట వచ్చేస్తుంది. అంటే అంత సమృద్ధిగా దేవుడిచ్చే ఆశీర్వాదము, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును. నూరుస్తూనే ఉంటారు, మళ్ళీ కాయలు కాస్తూ ఉంటాయి, కోస్తూనే ఉంటారు, ఈ అయ్యేసరికి మళ్ళీ కాయలు గెలలు దిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఓసారి కోసేసుకున్నాక సంవత్సరం అంతా ఇలాగే చూస్తున్నాం, మళ్ళీ ఎప్పుడు కాస్తాయా అని. కాసిన 4 రోజులకి అయిపోతున్నాయి, మళ్ళీ చూస్తే ఏం కనపడతలేదు కాయు. ఎందుకని? మనం దేవుడి కట్టడలను అనుసరించకుండా, దేవుని కట్టడలను దేవుడు చెప్పినట్లుగా వినకుండా మనం ఉన్నాం కాబట్టి. సరే, రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. అయితే తర్వాత కాబట్టి మనం ఏది విత్తుతామో ఏది కోస్తున్నామో దాన్ని ఆలోచించుకుంటూ, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం
15వ వచనం, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకున్నట్టుకును ప్రవేశించు దేశంలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయంలో తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన యెడల మీరు నిత్యం నశించిపోదు. ఇక్కడ మళ్ళీ అన్నాడు, దేవుడు మన ఎదుట అన్నీ ఉంచాడు. ఏముంచాడంటే మన ఎదుట, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. దీనిలో ఏది కావాలో, ఏది కోసుకుంటావో, ఏది విత్తుతావో నీ ఇష్టం. జీవం విత్తితే జీవం వస్తుంది, మేలు విత్తితే మేలు వస్తుంది, మరణాన్ని మనం విత్తితే మరణం వస్తుంది, కీడును మనం విత్తితే కీడు వస్తుంది. ఈ ఎదుట ఈ 4 దేవుడు మన ముందుంచాడు. మంచి చెడులు దేవుడు మన ముందుంచాడు. మీరు దేన్ని విత్తితే అదే మనకి తిరిగి వస్తున్న విషయాన్ని మన ముందు ఉన్న వాటిలో దేన్ని వెతుకుతామో అది మన మీద ఆధారపడి ఉందని మీకు మనం చేస్తాం. హోషేయ 8:7, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోత ఎగును. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి, వాళ్ళు గాలి విత్తారు గనక దేనికి వస్తారు? గాలి విత్తితే గాలినే కొయ్యరు. గాలి విత్తారు, వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయవాయువును. గాలి విత్తితే తిరిగి ఏమొస్తుంది మనకు చెప్పండి? గాలి వస్తుందా? ప్రళయవాయువు వస్తుంది. ఎలా? ఒక టైర్లో గాలి కొట్టామనుకోండి, గాలి కొడతా ఉన్నావు, ఒకేసారి కొట్టేస్తావు, కొంచెం కొంచెం కొడతా ఉంటావా? మెల్లగా కొద్ది కొద్ది నింపుతుంది గాలి. ఒక్కసారి కనుక అది అప్పుడు ఆ టైర్ ఎంత అయ్యాక కనుక అది తిరిగి దాన్ని వదలండి, దాన్ని రిలీజ్ చేయండి, ఎలా వస్తుంది? వస్తుందా? ఎలా వస్తుంది? వెళ్ళేటప్పుడు తుస్సు అంటే వెళ్తా అవుతుంది. అది కనుక పగిలింది అనుకోండి ఒకేసారి ఎక్కువ నువ్వు కొట్టి గాలి కొట్టాక ఎలా వస్తుంది? అది రివర్స్ బళ్ళుమంటుంది. అవునా? అమ్మో ఎక్కడో పేలిపోయిందిరా టైర్ ఎవడదో అనుకుంటాం. గాలి కొట్టినప్పుడు తెలుస్తుందా? కానీ అది పగిలినప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాడు గాలిని విత్తితే ప్రళయవాయువునికి వస్తాడు. నువ్వు విత్తినప్పుడు అంత ఎదుటివాడికి అంత పెద్ద ఎఫెక్ట్ అనిపించు, కొంతవరకే నువ్వు నష్టం చేయగలవు, కానీ అది తిరిగి నీకు వచ్చినప్పుడు మాత్రం నీ పుట్టు ములుగుద్ది. నువ్వు వాడికి చేసిన దాని వల్ల వాడికి పెద్ద కొంత నష్టం జరగవచ్చు, కానీ తిరిగి నీకు వచ్చేటప్పుడు అది ఎన్ని రెట్లు అవుతుందో తెలుసా మీకు? నువ్వు వాయువును ఊత్తే నీ మీదకి ప్రళయవాయువు వదపడుతుంది, ప్రళయంలో కొట్టుకుపోతావు. చాలామంది అంతే మెల్లమెల్లగా ఎక్కిస్తూ ఉంటారు, కొంచెం గాలి కొడుతూ ఉంటారు. ఒక్కొక్కడికి కొట్టిన తర్వాత అదంతా ఉత్తుదంత తుస్సు అని తెలిసింది అనుకోండి, ఆడు మన మీదకి ఎలా వస్తాడు చెప్పండి? అప్పుడు నువ్వు గాలి కొడతావు, గ్యాస్ కొడతావు, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు అలాగ ఉంటావు, ఇలాగ ఉత్తు మాటలన్నీ చెప్తూ ఉంటావు. ఒక రోజు కనుక ఆడికి అన్ని ఇన్ని కదా అంత అబద్ధమని తెలిసినప్పుడు ఇక ఈ ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? గండ్రగొడ్డలాగా ఉంటుంది ముఖం ఇలా వేసుకుని. అంటే నువ్వు విత్తినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాయువులాగానే ఉంటుంది, తిరిగి వచ్చేటప్పుడు ఏమైపోద్ది? అందుకే ఉత్తు గ్యాస్ కొట్టకండి ఎవరికి, తిరిగి కొట్టుకుపోతావు ఆ గాలిలో. నువ్వు కొట్టే గాలి మామూలు కొడితే ఆడి పెద్దకి ఎగిరిపోవచ్చే, అందులో కొట్టుకుపోవచ్చేమో, కానీ అది తిరిగి వస్తే మాత్రం వచ్చినప్పుడు నువ్వు ప్రళయవాయువులో పడిపోతావు. కాబట్టి నువ్వు గ్యాస్ కొడితే ఎతటోడు కూడా నీకేం కొడతాడు?